ఈ గుడికి సంతానం లేనోళ్ళు వచ్చి ఇక్కడ పడుకుంటే అంటే ఒక నైట్ స్టే చేస్తే పిల్లలు పుడతారా అని చెప్పి అంటున్నారు. ఇది నిజమా అబద్ధమా అండి? ఇది నిజమేనమ్మా. అనేది ఉంటుంది. ప్రతిరోజు వచ్చి ఆ శివుడికి స్నానం చేసి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ. హలో అండి, నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా దగ్గర ఉన్న మల్లవరం అనే ఒక ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేశానండి. ఈ గుడి యొక్క హిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మన సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా ఇక్కడ నిలిచారు. ఈ కోనేరులో ఒక సర్పం స్నానం చేసి మన శివలింగాన్ని చుట్టుకుని ఉండేదంట. అందుకనేమో ఇక్కడున్న గుడి వెనకాల ఒక శివలింగాన్ని పాము చుట్టుకుని ఒక విగ్రహం కూడా ఉంది. ఒక టెంపుల్కి ఎక్కువ పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఎక్కువ ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. ఈ హిస్టరీ మన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారే చెప్పారండి. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు, ఇంతలా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టారని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు అక్కడికి. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకుని శరీరం వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు ఆ దేవస్థానం ధర్మకర్త ఒక ఆయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది, కునుకు పడ్డాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించింది. కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు, నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానం అని. ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని, ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే. ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు. వీలైతే ఈ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ ద వీడియో, subscribe my channel.